ఈమె తెలుసు కదా ఇంటర్నేషనల్ మినిస్టర్, మనకు ప్రపంచం అంతా తెలిసినటువంటి మంత్రి, బూతు మంత్రి అనొచ్చా మరి అనకూడదు తెలియదు నాకు, కానీ ఇంటర్నేషనల్ మినిస్టర్ అనమాట. ఈమె నోటి తెలిస్తే మంచి అద్భుతమైనటువంటి సుభాషితాలు, అద్భుతమైనటువంటి మాటలు, రకరకాల భాగవతాలన్నీ కూడా చెప్తా ఉంటుంది అనమాట ఈమె. సో కాబట్టి ఒకసారి ఈమె ఏమన్నది చూడండి, గురుకులాల పైన ఆర్ఎస్పి కుట్ర చేస్తుండు, ఆయన అనుచరులే అక్కడ సిబ్బంది, గతంలో ఆయన కార్యదర్శిగా పనిచేశారు, శైలజ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు సర్కార్ కొలువు ఇస్తాం, నువ్వు కూడా తీసుకో, మీ ఇంట్లో ఎవరన్నా పోతే అట్లా సర్కార్ కొలువు తీసుకొని నువ్వు కూడా ఇందిరమ్మ ఇల్లు తీసుకొని ఉండు. బీఆర్ఎస్ కోటి ఇవ్వాలని డిమాండు, ఆర్ఎస్పి పైన మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. కొండా సురేఖ, ఈ కొండా సురేఖ ఏం వ్యాఖ్యలు చేసింది, ఆర్ఎస్పినే ఈ గురుకులాల్లో కుట్ర చేస్తున్నాడు, ఆర్ఎస్పినే ఆ అన్నంలో పురుగులు వచ్చేటట్టు చేస్తున్నాడు, ఆర్ఎస్పినే పోయి ఆ అన్నంలో పురుగులు వేసి వస్తున్నాడు, ఆర్ఎస్పినే పోయి షారీలు మంచిగా చేస్తున్నారంట. ఎవరు, ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మంచిగా సారు చిక్కగా చేస్తే, కమ్మగా టేస్ట్ చేసి మసాలాలు వేసి మంచిగా చేస్తే ఆర్ఎస్పి పోయి 2 బిందెల నీళ్ళు పోసేస్తున్నాడు అల్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వీళ్ళు మంచిగా బియ్యం మంచి సన్న బియ్యం అప్పుడే కొనుక్కొచ్చిన సోనా మసూరి పోయి వండుతుంటే ఆర్ఎస్పి పోయి దోశ పురుగులు పోసి వచ్చిందంట. గుడ్లు ఏమో మంచి మంచి గుడ్లని ఆర్ఎస్పి తీసుకొచ్చుకొని జేబులో పెట్టుకొని కుళ్ళిపోయిన గుడ్లు తీసుకుపోయి పెట్టేస్తున్నాడు ఆర్ఎస్పి. చెప్తాందుకన్నా సోయి ఉండాలి, ఏమన్నా చెప్తాందుకన్నా సోయి ఉండాలి కదా. ఆర్ఎస్పి కుట్ర చేస్తున్నాడంట. ఆయన ఏమంటాడు, ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు, మీకు మాట్లాడే అర్హత లేదు, మంత్రి కొండా సురేఖకు ఆర్ఎస్పి కౌంటర్, దమ్ముంటే గురుకులాల మీద చర్చకు రావాలి, సీఎం రేవంత్కు సవాల్ చేసిన ఆర్ఎస్పి. పోండి, ఇద్దరు కలిసి పోండి. ఇప్పుడు కొండా సురేఖ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరు కలిసి ఏదైనా ఒక గురుకులాలకు పోండి. ఆడ ఆర్ఎస్పి మనుషులు ఉన్నారా లేకపోతే ప్రభుత్వం పెట్టిన మనుషులు ఉన్నారా, ఎవరి మనుషులు తెలుస్తుంది కదా. ఆడ ఎవరైనా మరి ఇంత చిల్లర కాకపోతే గా పిల్లలతో రాజకీయం చేస్తారా? మీకు చేతగాంతనాన్ని ఆయన మీదకి నూకేస్తే ఏమొస్తుంది, ఆయన మీదకి నూకేస్తే ఏమొస్తుంది చెప్పురి. ఇక స్టార్ట్ అయిన పెయిడ్ బ్యాచ్, కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ మొత్తం స్టార్ట్ అయిపోయి ఇగో ఈయననే చేపిస్తున్నాడు, ఆయననే చేపిస్తున్నాడు అని చెప్పేసి ఒక చర్చ.